Hi students, welcome to online classes. I am in PRR College of Science, Kovur. Physics cluster, paper 8C1, Unit 4. Our lesson name is Solar PV Systems. Today's topic is module performance. So, the performance of a module. In the previous class, we discussed about the module. What is meant by a module, how the module can be fabricated. We discussed already in the previous class. So, our today's topic is module performance. So, module performance is generally rated under standard test conditions. ఒక మాడ్యూల్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కొన్ని టెస్ట్ కండిషన్స్లో ఎట్లా ఉన్నాయని వాటి గురించి స్టడీ చేయాలి. ఆ కండిషన్స్ ఏంటంటే ఇర్రేడియన్స్ ఆఫ్ 1000 వాట్ పర్ మీటర్ స్క్వేర్, సోలార్ స్పెక్ట్రమ్ ఆఫ్ AM 1.5 అండ్ మాడ్యూల్ టెంపరేచర్ అట్ 25 degrees సెంటిగ్రేడ్. ఈ మూడు కూడా మనకి స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్. ఈ కండిషన్స్ దగ్గర మనం మాడ్యూల్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని మనం రేట్ చేస్తాం అన్నమాట. The actual voltage and current output of the module changes as lighting, temperature and load conditions change. So there is never one specific voltage, current or wattage at which the module operates. సో యాక్చువల్ వోల్టేజ్ కరెంట్ అవుట్పుట్ కావాలంటే మనకి మాడ్యూల్ చేంజెస్ అవుతుంటాయి. దాని మీద పడే లైటింగ్ని బట్టి చేంజ్ అవుతుంది, అప్పుడు ఉండే టెంపరేచర్ని బట్టి, అది తీసుకునే లోడ్ కండిషన్స్ని బట్టి. సో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని స్పెసిఫిక్గా ఇంత వోల్టేజీ, ఇంత కరెంటు, ఇంత వాటేజీ ఉంటేనే ఆపరేట్ అవుతుందని అట్లాగేమీ లేదు. సో పెర్ఫార్మెన్స్ వేరీస్ డిపెండింగ్ ఆన్ టైమ్ ఆఫ్ ది డే, అమౌంట్ ఆఫ్ సోలార్ ఇన్సులేషన్, డైరెక్షన్ అండ్ టిల్ట్ ఆఫ్ మాడ్యూల్స్, క్లౌడ్ కవర్, షేడింగ్, టెంపరేచర్, జియోగ్రఫిక్ లొకేషన్ అండ్ డే ఆఫ్ ది ఇయర్. సో ఈ మాడ్యూల్ కంటే పెర్ఫార్మెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టైమ్ ఆఫ్ ది డే. మనం మార్నింగ్ చేస్తున్నామా, ఆఫ్టర్నూన్ చేస్తున్నామా, ఈవినింగ్ తీసుకుంటున్నామా పెర్ఫార్మెన్స్. సో టైమ్ ఆఫ్ ది డే, అమౌంట్ ఆఫ్ సోలార్ ఇన్సులేషన్, సో దాని మీద ఎంత సోలార్ రేడియేషన్ పడింది అనే దాని మీద, డైరెక్షన్, ఏ డైరెక్షన్లో మనకి సన్ రైస్ వచ్చి దాని మీద పడుతున్నాయి, టిల్ట్ ఆఫ్ ది మాడ్యూల్స్, ఏ యాంగిల్లో ఉన్నాయి మనకి మాడ్యూల్స్, క్లౌడ్ కవర్, అదొక మబ్బులు అవి ఏమైనా ఉన్నాయా, ఫుల్ సన్షైన్ ఉందా, క్లౌడ్ కవర్ ఎంత పర్సంటేజ్ ఉంది దాని మీద, షేడింగ్, అలాగే టెంపరేచర్, అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, జియోగ్రఫిక్ లొకేషన్, అది మనకి ఏ ఏరియాలో మనం ఆ మాడ్యూల్ని మనం ఇన్స్టలేషన్ చేసాము దాని మీద, అండ్ డే ఆఫ్ ది ఇయర్. సో ఇయర్లో కూడా మనం ఆ డే, ఏ డే చేస్తున్నాము అంటే ఏ సీజను, అది సమ్మరా, వింటరా, ఏ రోజు, మార్నింగా, ఆఫ్టర్నూనా. సో ఆ కండిషన్స్ అన్నిటి మీద ఈ మాడ్యూల్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఆప్టిమమ్ పెర్ఫార్మెన్స్ అంటే మనకి పెర్ఫార్మెన్స్ బాగా రావాలంటే, అవుట్పుట్ ఎక్కువ ఉండాలంటే, ఏ సోలార్ ప్యానల్ నీడ్స్ టు బి మేడ్ ఆఫ్ సిమిలర్ మాడ్యూల్స్ ఓరియంటెడ్ ఇన్ సమ్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్ సన్లైట్. సో మనకి సోలార్ ప్యానల్స్లోంచి మనకు వచ్చే అవుట్పుట్ ఎక్కువ ఉండాలంటే, దీని పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అంటే సిమిలర్ మాడ్యూల్స్ని తీసుకోవాలి. ఇవన్నీ ఎట్లా ఉండాలి? జనరల్గా సన్లైట్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సన్లైట్కి పర్పెండిక్యులర్గా కనుక మనం ఇన్స్టాల్ చేసుకోగలిగితే మాడ్యూల్స్ని, మనకి మాడ్యూల్ నుంచి వచ్చే పెర్ఫార్మెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. ది పాత్ ఆఫ్ ది సన్ వేరీస్ బై లాటిట్యూడ్ అండ్ డే ఆఫ్ ది ఇయర్ అండ్ కెన్ బి స్టడీడ్ యూజింగ్ ఏ సన్ డయల్, సన్ చార్ట్ ఆర్ ఏ సోలార్ ట్రాకర్. సో మనకి పాత్ ఆఫ్ ది సన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనకి లాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డే ఆఫ్ ది ఇయర్ మీద, ఇయర్లో అది ఏ రోజు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటన్నిటిని దేంతో స్టడీ చేయొచ్చు? మనం సన్ డయల్తో స్టడీ చేయొచ్చు, సన్ చార్ట్తో స్టడీ చేయొచ్చు, సోలార్ ట్రాకర్స్ ఉంటాయి, ఈ సోలార్ ట్రాకర్స్తో కానీ. సో వీటన్నిటితో మనం ఈ అసలు ఏ డైరెక్షన్లో వస్తున్నాయి సన్ రేస్, పాత్ ఆఫ్ ది సన్ అని ట్రేస్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంక్లూడ్, సో మనకి ఈ క్యారెక్టరిస్టిక్స్ని కూడా స్టడీ చేయాలి, పెర్ఫార్మెన్స్ గురించి స్టడీ చేయాలి. ఏమేంటవి? నామినల్ పవర్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్, మ్యాక్సిమం పవర్ వోల్టేజ్, మ్యాక్సిమం పవర్ కరెంట్, పీక్ పవర్ అండ్ మాడ్యూల్ ఎఫిషియన్సీ. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం చదవాలన్నమాట. సో ఏమేంటవి? నామినల్ పవర్, దీన్ని పీ మ్యాక్సిమం అంటాము, దీన్ని వాట్స్లో మెజర్ చేస్తాము. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, దీన్ని VOCతో ఇండికేట్ చేస్తాము. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ISC అంటాము, దీన్ని యాంపియర్స్లో మెజర్ చేస్తాము. మ్యాక్సిమం పవర్ వోల్టేజ్ VMPP అంటాము. మ్యాక్సిమం పవర్ కరెంట్ IMPP అంటాము. అట్లాగే మాడ్యూల్ ఎఫిషియన్సీ. సో వీటన్నిటి మీద కూడా ఈ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే వీటన్నిటి గురించి మనం స్టడీ చేయాలి. ఇది కాక పీక్ పవరు, వాటి గురించి కూడా స్టడీ చేస్తాం. నెక్స్ట్, నామినల్ వోల్టేజ్ రిఫర్స్ టు ద వోల్టేజ్ ఆఫ్ ది బ్యాటరీ దట్ ది మాడ్యూల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ టు చార్జ్. నామినల్ వోల్టేజ్ అంటే ఏంటది?
మనకి ఆ బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి అంటే వోల్టేజ్ ఆఫ్ ది బ్యాటరీ దట్ ది మాడ్యూల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ టు ఛార్జ్. ఆ మాడ్యూల్తో మనం కనుక ఒక బ్యాటరీని ఛార్జ్ చేయాలి అంటే ఎంత వోల్టేజ్తో కావాలో దాన్ని నామినల్ వోల్టేజ్ అంటాము. అలాగే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ ద మ్యాక్సిమం వోల్టేజ్ దట్ ద మాడ్యూల్ కెన్ ప్రొడ్యూస్ వెన్ నో లోడ్ ఈజ్ కనెక్టెడ్. అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే మనకి ఆ మాడ్యూల్ నుంచి వచ్చే మ్యాక్సిమం వోల్టేజ్ ఎప్పుడు దానికి ఆ సర్క్యూట్కి మనం లోడ్ ఏమీ కనెక్ట్ చేయకపోతే. సో అట్లాంటి దాన్ని అవుట్పుట్ వోల్టేజ్ అంటాం. అదే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది మ్యాక్సిమం వోల్టేజ్ ద మాడ్యూల్ కెన్ ప్రొడ్యూస్ వెన్ నాట్ కనెక్టెడ్ టు ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆర్ సిస్టమ్. అంటే బయట ఒక సర్క్యూట్ కానీ సిస్టమ్కి కానీ ఏమీ కనెక్ట్ చేయకపోయి ఉంటే, లోడ్ ఏం లేకపోయి ఉంటే అప్పుడు వచ్చే మ్యాక్సిమం వోల్టేజ్నే విఓసి అంటాం. అదే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం అనమాట. అలాగే ది పీక్ పవర్ రేటింగ్ ఇస్ ద మ్యాక్సిమం అవుట్పుట్ అండర్ స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్. అలాగే పీక్ పవర్ అనేది మనకి మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత వస్తుంది స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్లో మనం చెప్పగలిగితే దాన్ని పీక్ పవర్ అంటాము. టైపికల్ మాడ్యూల్స్ విచ్ కుడ్ మెజర్ 1/2 meters విల్ బి రేటెడ్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ 75 watt టు యాజ్ హై యాజ్ 350 watt డిపెండింగ్ ఆన్ దేర్ ఎఫిషియన్సీ. ఈ మాడ్యూల్స్లో మనకి జనరల్గా ఈ రేటింగ్స్ ఇచ్చాడు అనమాట, 75 watt నుంచి 350 watt దాకా. సో ఈ మనకు వచ్చే అవుట్పుట్ బట్టి దీన్ని బట్టి మాడ్యూల్కి ఉండే ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ది ఎబిలిటీ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ టు విత్స్టాండ్ డ్యామేజ్ బై రెయిన్, హెయిల్, హెవీ స్నో లోడ్ వేరీస్ బై మ్యానుఫ్యాక్చరర్. సో సోలార్ మాడ్యూల్కి ఉండే ఎబిలిటీ ఎంత రెయిన్ నుంచి తట్టుకోగలుగుతాయి, హెయిల్ నుంచి ఎంత తట్టుకోగలుగుతాయి, హెవీ స్నో నుంచి ఎంత తట్టుకోగలుగుతాయి, ఎంత లోడ్ ఉంది మనకి, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ టు మ్యానుఫ్యాక్చర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఎబిలిటీస్ అన్నీ కూడా. కాకపోతే మోస్ట్ సోలార్ ప్యానల్స్ ఇన్ ద మార్కెట్ నౌ విచ్ ఆర్ అవైలబుల్ కమర్షియల్లీ కెన్ విత్ స్టాండ్ రెయిన్. సో కాకపోతే ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా రెయిన్ నుంచి విత్ స్టాండ్ అయ్యేటువంటివే. అంటే జనరల్గా రెయిన్ అది ఎప్పుడైనా రావచ్చు కదా. సో ఈ రెయిన్ పడినా కానీ దీని పెర్ఫార్మెన్స్లో ఏమీ కూడా ప్రాబ్లం లేకుండా, తేడా లేకుండా ఉండడం కోసం ఇప్పుడు మనకి కమర్షియల్గా మనకి మార్కెట్లో దొరికే సోలార్ ప్యానల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా దే కెన్ విత్ స్టాండ్ రెయిన్. అంటే రెయిన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేవే మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్ మాడ్యూల్ పెర్ఫార్మెన్స్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్.